జీవం కలిగిన యేసునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, ఈ తపోకాలం శోక కాలం మాత్రమే కాదు, శోధన కాలం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే శోకము నుండి శోధన అధికం కాగలదు. మనము నిరాశను వ్యక్తపరుస్తున్న సందర్భములో, శోకమును వ్యక్తపరుస్తున్న సందర్భంలో శోధనకు గురయ్యే అవకాశం చాలా దండిగా ఉంటున్నాయి. ఉదాహరణకు స్వార్థ పట్టణాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం కొరకై ఎడారికి నడిపింపబడిన తర్వాత ఆ శోక సమయములో, ఉపవాస సమయములో సైతానుడు ఈ అవకాశాన్ని ఒక అదునుగా భావించి శోధించుటకు ప్రయత్నం చేశాడు. అదేవిధంగా నీవు నేను కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకునే సమయంలో, క్రీస్తుకు చేరుబోయే సమయంలో, ఉపవాసం ద్వారా శోకమును వ్యక్తపరిచే సమయంలో శోధనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకు భక్తుడు యోబు జీవితం కూడా చక్కని ఉదాహరణ.